తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పంపిణీ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. డంపుల నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు ఎలాంటి రుసుము లేకపోయినా లోడింగ్, రవాణా ఛార్జీలు నామమాత్రంగా వసూలు చేస్తారు. వైసీపీ కాలం నాటి అక్రమాల నుంచి ఇసుక వినియోగదారులను బయటపడేసేందుకు ఈ ప్రక్రియకు దిగామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఇందులో పెద్ద తిరకాసుందని కొందరు విమర్శిస్తున్నారు. పంపిణీ కేంద్రాలను కుదించడం ద్వారా అక్రమాలకు తెరతీస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను గనుల శాఖ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినట్లు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సేనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను ఆన్లైన్ విధానంలో స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం ఇసుకను విక్రయించి నగదు రూపంలో చెల్లింపులు తీసుకోవడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని, అందుకే తమ ప్రభుత్వం అక్రమాలకు తావివ్వకుండా కేవలం ఆన్లైన్లోనే రుసుములు స్వీకరిస్తున్నట్లు చంద్రబాబు సర్కారు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదట 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాల్లో ఉచిత ఇసుక విధానం అమలుకు తెచ్చారు. అయితే పార్వతీపురం, మన్యం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో మాత్రం కొన్ని రోజుల తర్వాత ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నారు. డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారు. ఆయా బ్యాంకులు క్యూఆర్ కోడ్ మంజూరు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయో సమాచారం ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఏ రోజుకా రోజు ఇసుక నిల్వలపై సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే వెబ్సైట్లో ఆ సమాచారం ఉంది. కొన్ని సాంకేతిక కారణాలతో 2 వారాల వరకు చేతిరాత బిల్లులు ఇస్తారు. ఆ తర్వాత నుంచి వాటిని కూడా ఆన్లైన్లో ఉంచుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయని రాష్ట్ర గనుల శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న కాలంలో రాష్ట్రంలో ఇసుక డిమాండ్ తారాస్థాయికి చేరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టుగా తవ్వకాలు చేయాలని, అధికంగా తవ్వకాలు చేయొద్దని కూడా ప్రభుత్వం అధికారులకు వివరించింది. ప్రజలు కూడా తమ అవసరాలకు తగ్గట్లుగానే ఇసుకను తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇసుక పంపిణీ ఉచితమైన నేపథ్యంలో అక్రమ రవాణా, తవ్వకాలు మితిమీరిపోయే ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెప్పారు. దాన్ని అరికట్టడానికి ఇసుక మాఫియాకు చెక్ చెప్పడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇసుక విషయంలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లు పటిష్టమైన నిఘా ఉంచుతాయని ప్రభుత్వం వివరించింది. ఉచితమని చెప్పినప్పటికీ జనానికి ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. ఇందులో ఏదో తిల్లుములు ఉందని చెప్పుకుంటున్నారు. పైగా కొన్ని చోట్ల ఇసుక పంపిణీని కుదించడంతో కొత్త డౌట్లు వస్తున్నాయి. జనం మీద అనవసర భారాన్ని మోపుతున్నారని వైసీపీ వాళ్ళు కూడా ఆరోపణలు సంధిస్తున్నారు. ఎవరైనా అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. ఇసుక పంపిణీ అంతా ఒట్టిదేనని, రవాణా ఛార్జీల పేరుతో వసూళ్లు చేస్తున్నారని, అప్పుడే అక్రమాలకు తెరతీస్తున్నారని వైసీపీ మీడియాతో పాటు ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా కోడై కూస్తోంది. ప్రతి జిల్లాలోనూ భారీగా పంపిణీ కేంద్రాలను కుదించారని వారు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలు కూడా వివరిస్తూ చిత్తూరు జిల్లా వ్యవహారాన్ని ఉదహరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు, 31 మండలాలు ఉంటే అందులో 2 నియోజకవర్గాలు, 3 మండలాల్లో మాత్రమే 3 ఇసుక పాయింట్లు ఏర్పాటయ్యాయి అన్నది కొందరి వాదన. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం సహా గంగాధర, నెల్లూరు, పోతలపట్టు, నగరి, పొంగనూరులో ఇసుక పాయింట్లు లేవని వేలెత్తి చూపుతున్నారు. జనం సమీపంలోని ఇసుక పాయింట్లకు వెళ్లాలంటే 50 నుంచి 100 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందని లెక్క చూపుతున్నారు. అంతకుముందు ఇసుక కొనుగోలుకు ఎంత ఖర్చయ్యేదో ఇప్పుడు రవాణా ఛార్జీలకు అంతకు మించి అవుతోందని చెబుతున్నారు. రోజుకు 20 టన్నుల ఇసుక రవాణాకు మాత్రమే అవకాశం ఇవ్వడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. ఎలాగైనా ట్రాక్టర్లు ఇసుక ఇంటికి చేరేసరికి వేల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పుడు అది ఉచిత ఇసుక అవుతుందా అన్నట్లు పెద్ద ప్రశ్న. అయితే ఇక వైసీపీ కాలంలో అంతకు 5 రెట్లకు పైగా ఖర్చు అయ్యేది అన్నది మర్చిపోకూడదు. 20% ఖర్చుతో ఇసుక తెచ్చుకుంటున్న సంగతి జనం కూడా మర్చిపోకూడదు. అయితే సాయంత్రం 3 గంటల వరకే ఇసుక పంపిణీని అనుమతించడం కరెక్ట్ కాదని, రాత్రి వరకు తీసుకెళ్లే ప్రక్రియకు అనుమతించాలని కొందరు కోరుతున్నారు. చూడాలి మరి.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.